హాయ్ గైస్, వెల్కమ్ టు డిప్లొమా పిల్ల యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసరికి వీడియో కాకినాడలో ఏమేమి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి హాస్టల్లోనూ ప్రతి కాలేజ్లోనూ హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ ఫీజెస్ ఎలా ఉంటాయి దీని మీద వీడియో. అసలు పాలిటెక్నిక్ అంటే ఏంటి, పాలిటెక్నిక్లో ఏం బ్రాంచెస్ ఉంటాయి, అసలు ఏం చదవాలి, ఏం చెప్తారు అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఫుల్ లెంత్ వీడియోస్లోనే ఉంటుంది, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదనుకుంటే ఒకసారి మీరు అకౌంట్ నా ఛానల్ ఓపెన్ చేసైనా మీరు చూడండి, మీకు దాంట్లో దొరుకుతుంది. మనం వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాలిటెక్నిక్ డిప్లొమా లైఫ్ వీడియోస్ కోసము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము మెయిన్గా వచ్చేసరికి చాలా వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే హాస్టల్స్ లేవు, అంటే చాలా వాటిలోనూ తీసేశారు. ఎందుకంటే మెయింటెనెన్స్ చేయలకు సమ్ ఫర్దర్ రీజన్స్ ఉండడం వల్ల తీసేశారు. కొన్ని చోట్ల అయితే ఉన్నాయి, లైక్ ఉమెన్స్ లేదంటే కొన్ని వేరే కాలేజెస్లో అయితే హాస్టల్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో. అయితే కాకినాడలో వచ్చేసరికి మెయిన్గా 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్, ఇంకొకటి వచ్చేసరికి గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ అనమాట. ఈ 2 కాకినాడలోనే ఉన్నాయి. అయితే ఉమెన్స్ పాలిటెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా గర్ల్సే ఉంటారు, వేరే ఎవరికి ఎలా ఉండదు, ఓన్లీ గర్ల్స్ వరకే. 3 years ఇది కూడా. కానీ దాంట్లో వచ్చేసరికి 4 branches ఉంటాయి. కానీ ఏపీటీలో వచ్చేసరికి 7 branches ఉంటాయి. అవి ఏంటన్నవి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఏపీటీలో వచ్చేసరికి 7 branches ఉంటాయని చెప్పాను కదా. 7 branches వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్, ఈసీఈ, ట్రిపుల్ ఆర్కిటెక్చర్, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్. ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో వచ్చేసరికి అయితే ఓన్లీ 4 branches ఉన్నాయి. ఆ 4 branches వచ్చేసరికి ఏంటంటే బీఫార్మసీ అండ్ సిసిపి అంట, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. వీళ్ళు ట్రిపుల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్లో వచ్చేసరికి 4 branches ఉన్నాయి. నెక్స్ట్ ఫీజ్ గురించి హాస్టల్స్ ఉంటాయా లేదా అని అడిగారు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే హాస్టల్స్ లేవు, చాలా వరకు కాలేజెస్లో లేవు. ఎక్కడో కొన్ని కాలేజెస్లో అయితే హాస్టల్స్ ఉన్నాయి. ఏపీటీ అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో వచ్చేసరికి అయితే హాస్టల్స్ అయితే లేవు. మేము మొత్తం ప్రైవేట్ హాస్టల్స్లోనే ఉంటున్నాము. లేదు ప్రైవేట్ హాస్టల్స్లో ఉండలేము, మనీ భరించలేము అనుకుంటే వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్ అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి కదా వాటిలో ఉంటున్నారు. వాటిలో అయితే కంప్లీట్గా ఫ్రీ, కానీ అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, అక్కడి నుంచి కాలేజ్కి నడుచుకుంటూ రావాలన్నమాట. మామూలుగా బయట ప్రైవేట్ కాలేజెస్ అయితే 5K ఉంది ఫీ, మాకైతే 5K తీసుకుంటున్నారు. చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కాలేజ్ దగ్గరలోనే. కానీ గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ఏపీటీలో అయితే లేదు, బయట ప్రైవేట్ హాస్టలే. జీపీటీ వచ్చేసరికి ఖచ్చితంగా హాస్టల్ ఉంది కాలేజ్లో, ఎందుకంటే గర్ల్స్ ఉంటారు కాబట్టి. మొత్తము గర్ల్స్కి వచ్చేసరికి దాంట్లో ఏమవుతుంది అంటే మంత్లీ 2K తీసుకుంటారంట. అంటే కనుక్కుంటే చెప్పారు ఏంటంటే దాంట్లో గవర్నమెంట్ హాస్టలే కానీ పర్ మంత్ 2K తీసుకుంటారు అని అన్నారు. అంటే మినిమం ఫీ అనమాట హాస్టల్స్కి. అది అంటే వాళ్ళు కూడా రన్ చేయాలి కదా కాలేజ్తో పాటు హాస్టల్, అందుకని చెప్పి మినిమం ఫీ అనమాట 2K అన్నది. కాలేజ్లో ఫ్యాకల్టీ దగ్గరకు వస్తే ఫ్యాకల్టీ అంతా బాగుంటారు, అంటే మంచి హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీసే ఉంటారనమాట మోస్ట్ ఆఫ్ ది కేస్ అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్లో అయితే. మా కాలేజ్లో అయితే వెల్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మరి బయట వేరే కాలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మాకైతే 100% క్లారిటీగా తెలీదు. మా కాలేజ్ వరకు అయితే ఓకే, ఎంతవరకు ఫ్యాకల్టీ ఉండాలో అంతవరకు ఉంటారు అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. డిప్లొమా అన్నది ఇంటర్లో అస్సలు ఉండదు, వాళ్ళు పదిగా రుబ్బిచ్చేసి చదివిస్తారనమాట మనల్ని. కానీ ఇక్కడ అలా ఉండదు, వాళ్ళు కాలేజ్లో వరకు వాళ్ళు చెప్పాల్సింది 100% కాలేజ్లో వరకు వాళ్ళు చెప్తారు. ఇంకా ఫర్దర్గా కాలేజ్ తర్వాత మనం చదువుకునే దాన్ని బేస్ చేసుకొని మన డిప్లొమా లైఫ్ అన్నది ఉంటుంది. చదువుకోవాలన్నా మన చేతిలోనే, చదువుకోకపోవడం అన్నది కూడా మన చేతిలోనే. సో ఫ్యాకల్టీ కన్నా ఎక్కువ డిప్లొమా లైఫ్ అన్నది మన హ్యాండ్స్లో ఎక్కువ ఉంటుంది.
ఇంకా ర్యాంకింగ్ బేస్ చేసుకొని కాలేజెస్ లేదంటే బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే, మీరు ఫస్ట్ అయితే ఒక కాలేజ్ అన్నది ఫిక్స్ అయిపోండి. కాలేజ్లో పలానా బ్రాంచ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినాక దాన్ని బట్టి మీరు కాలేజ్ సెలెక్షన్స్ లిస్ట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము, ఏపీటీ అనే కాలేజ్లో అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో కంప్యూటర్స్ అనే బ్రాంచ్ కావాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు. కానీ మీ ర్యాంక్ ఏమో దానికి సూట్ అయ్యేటట్టు రాలేదు, 30Ks 50Ks అలా వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారు అని అంటే, మీకు కావాల్సిన బ్రాంచ్ మీకు కావాల్సిన కాలేజ్లో అయితే పెట్టుకోండి. దాని తర్వాత అదే కాలేజ్లో వేరే బ్రాంచ్ ఏదైనా పెట్టుకోండి. మీ ర్యాంకింగ్కి తగినట్టు ఈ బ్రాంచ్ అయితే 100% వస్తుంది అన్నట్టు ఉన్నది సెకండ్ ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆప్షన్లో మీరు అనుకున్న బ్రాంచ్ రాకపోయినా సెకండ్ ఆప్షన్లో వేరే బ్రాంచ్ వచ్చింది కదా. అలా సెకండ్ టైం వేరే బ్రాంచ్ వచ్చినప్పుడు మీరు కాలేజెస్లో సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ థర్డ్ కౌన్సిలింగ్ జరిగే టైంలో మీరు బ్రాంచెస్ మార్చుకోవచ్చు. అప్పుడు ఈజీగా మీకు బ్రాంచ్ అన్నది వచ్చేస్తుంది. లేదు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ ఈ మూడిట్లో రాకపోతే స్లైడింగ్లో అయినా కానీ వచ్చేస్తుంది. ఇలా చేస్తే ఈజీగా మీరు కావాలనుకున్న బ్రాంచ్లోకి జాయిన్ అయిపోవచ్చు. లేదంటే ఫర్దర్గా వేరే కాలేజెస్ ఏమైనా చూసుకున్నా పర్లేదు. అదనమాట ఇవాళ వీడియో. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇప్పుడు దాకా అయితే నేను చెప్పింది అయితే కంప్లీట్గా కనుక్కొని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని చెప్పాను. కాకినాడలో కాలేజెస్ అయితే అండ్ ర్యాంకింగ్కి సంబంధించి ఇవైతే నేను ఆల్రెడీ పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట. సో అవన్నీ మీకు చెప్పాను, నేను ఎలా క్లారిఫై చేశాను ఏంటి అన్నది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డిప్లొమా పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.